నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో దోమల నియంత్రణలో భాగంగా డ్రోన్ల ద్వారా యాంటీ లార్వాను స్ప్రే చేస్తున్న మున్సిపల్ అధికారులు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన తెనాలి డివిజన్ ఎస్సీ ఎస్టీ వ్యతిరేక పోరాట సమితి. దోమల నియంత్రణలో భాగంగా నీరు నిల్వ ఉన్న ఖాళీ ప్రదేశాల్లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో డ్రోన్ల ద్వారా యాంటీ లార్వాను స్ప్రే చేస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం రజక చెరువు నందు డ్రోన్ల ద్వారా యాంటీ లార్వా స్ప్రే చేసే కార్యక్రమం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు పట్టణంలోని ఖాళీ ప్రదేశాల్లో నీరు నిలిచి దోమలకు ఆవాస యోగ్యాలుగా మారుతున్నాయని, అటువంటి ప్రదేశాలను 20 గుర్తించడం జరిగిందని, వాటిలో మనుషులు వెళ్లలేని ప్రాంతాలలో డ్రోన్ల సహాయంతో యాంటీ లార్వాను స్ప్రే చేస్తున్నట్లు తెలిపారు. దోమల వ్యాప్తి వలన ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, వాటిని నియంత్రించేందుకు పురపాలక సంఘ ఆధ్వర్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలిపారు. ఈ యొక్క జ్వరాల వల్ల ఎంతో లాసెస్ అవుతూ ఉంటాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని దోమలను ఏ విధంగా కానీ వాటిని లేకుండా చేయాలి. దోమల వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి మీరందరూ కూడా గమనించి ఉంటారు. ఈ మధ్యకాలంలో ఫ్లడ్స్ వచ్చాయి విజయవాడ ఏరియాలో. అక్కడ కూడా ఈ యొక్క జ్వరాల వల్ల కూడా కొంత ఇబ్బందిగా ఉంది. దాన్ని అంతా కూడా దృష్టిలో పెట్టుకొని మన ప్రాంతంలో ఎక్కువగా వేకెంట్ సైట్స్ ఉన్నాయి. వేకెంట్ సైట్ల వల్ల మనకు ఇమ్మీడియట్గా అనిపించే ప్రాబ్లం అంటే అక్కడ నుంచి ఈ యొక్క దోమలు వస్తూ ఉంటాయి. వాటి నుంచి రక్షించాలనేసి యుఎల్బి ప్రతినిశ్చయంతో గౌరవ శాఖ మంత్రులు వారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మనం ఈరోజు ఈ ప్రాంతంలో మన పట్టణంలో ఉన్నటువంటి వేకెంట్ సైట్స్ అన్నీ కూడా ఎక్కడైతే ఉన్నాయో వాటన్నీ కూడా ఐడెంటిఫై చేసాము. లార్వా దశలను చంపాలని చెప్పేసి మామూలుగా అయితే కనుక స్ప్రేయర్స్ ద్వారా స్ప్రేయింగ్ చేస్తూ ఉంటాం. కానీ చాలా ఎకరాలలో ఈ యొక్క సైట్లు ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతాన్ని మేము ఒక వ్యక్తిగా వెళ్ళి చేయాలంటే ప్రాబ్లం కాబట్టి దీన్ని అడ్రస్ చేయడానికి డ్రోన్ సిస్టమ్ ద్వారా ఈ యొక్క స్ప్రేయింగ్ చేయాల్సి ఆలోచనతోటి ఈరోజు ఇక్కడ రావడం అయింది. ఈ యొక్క దోమలు గుడ్డు పెట్టి సుమారు ఒక 25-30 వరకు ఉంటాయి. ఇంత చిన్న వాటర్లోనే ఇట్లగినట్టుగా వేగెంట్ సైట్లలో ఇంకెన్ని ఉంటాయనేసి ఒక ఆలోచనతో డ్రోన్ల ద్వారా స్ప్రింక్లింగ్ చేయాలనేసి ఈరోజు యొక్క ప్రోగ్రాం పెట్టాం. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన, హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, కౌన్సిలర్లు, పురపాలక సంఘం అధికారులు పాల్గొన్నారు. చెరువు దగ్గర ఈ డ్రోన్ ద్వారాగా ఈ దోమల ఉత్పత్తి అనేది పెరగకుండా ఇక్కడ డ్రోన్ ద్వారాగా హ్యాండేషన్ చేపిస్తడం జరిగింది. అలానే ఈ దోమలు అనేది ఈ వర్షాకాలం కాబట్టి దోమల ఉత్పత్తి అనేది పెరిగింది కాబట్టి దాన్ని నిషేధించడం కోసం ఈ డ్రోన్ నేను ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఈ 20 ప్లేసుల్లో ఎక్కడెక్కడ అనేది అది చూసి అంచనా వేసి అది అక్కడ ఈ డ్రోన్ ద్వారాగా వేపిస్తడం జరుగుతుంది. తెనాలి పట్టణం ప్రజలందరిది ఒకటే అనుభవంగా చెప్తున్నాను, ఎక్కడైతే
మన వేస్ట్ వ్యర్థాలు కానీ వేస్ట్ పదార్థాలు ఇలాంటివి ఏమైనా ఉంటే మటుకి తప్పనిసరిగా మన వర్కర్స్కి అందించాలని కోరుతున్నాను. అలానే మన చుట్టుపక్కల ప్రదేశాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని. దోమలు కుడతాన అనారోగ్యం పాలవుతున్నారు కాబట్టి ఈ టైఫాయిడ్ జ్వరాలు కానివ్వండి, డెంగ్యూ జ్వరాలు, అలానే చికెన్ గురి అలాంటివి వస్తున్నాయి కాబట్టి మన చుట్టుపక్కల ముందల ప్రదేశాలు పరిశుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి ఈ దోమలు అనేది నిషేధిద్దాం అందరం. ఎక్కడైనా సరే మీరు ఈ ఖాళీ స్థలాల్లో వాటర్ నిలుస్తున్నా కూడా మా దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాను ప్రజలందరినీ. తెనాలి పట్టణ ప్రజలందరికీ నమస్కారం అండి. రీసెంట్గా మనం గత వారం క్రితము వర్షాలు బాగా కురుస్తున్నాయి. ఖాళీ ప్రదేశాల్లో మొత్తం నీటి నిల్వలు ఉన్నాయి. సో ఈ నీటి నిల్వల్లో ఏమవుతుందంటే దోమ గుడ్డు పెట్టి లార్వాగా మారుతుంది. కాబట్టి ఈ ఖాళీ ప్రదేశాల్లో ఎక్కడెక్కడైతే నీటి నిల్వలు ఉన్నాయో మన తెనాలి పట్టణం మొత్తం మీద ఒక 20 వరకు వేకెంట్ ల్యాండ్స్ మేము ఐడెంటిఫై చేసాము. ఎక్కడైతే నీటి నిల్వలు ఉన్నాయో సో అట్లాంటి ప్రదేశాలన్నింటిలో కూడాను ఎక్కడైతే మనుషులుగా వెళ్ళగలిగిన వాటి ప్లేస్లో చిన్న చిన్న వేకెంట్ ప్లేస్లో అయితే మేము ఆల్రెడీ ఆయిల్ బాల్స్, యాంటీ లార్వా స్ప్రే మనుషులతో చేపిస్తున్నాము. కొంచెం ఎక్కువ ప్లేస్ ఉండి ఎక్కడైతే మాన్యువల్గా రీచ్ కాలేకపోతున్నామో అలాంటి ప్రదేశాల్లో మాత్రం ఈ డ్రోన్ ఉపయోగించి ఈ యాంటీ లార్వా స్ప్రే అనేది చల్లించడం జరుగుతున్నది. గతంలో కూడా జూలై మాసంలో కూడాను ఇలాగే చేసాం. వర్షాలు వచ్చిన తర్వాత రిజల్ట్ బాగానే ఉన్నది. ఎక్కడెక్కడైతే ఈ డ్రోన్తో చల్లించామో అక్కడ దోమల బెడద కొంచెం తక్కువగానే ఉన్నదని అక్కడ ఉన్న పబ్లిక్ ఇచ్చిన రివ్యూ ప్రకారము మళ్ళీ ఈ వర్షాకాలం అయిపోయిన వెంటనే ఈ డ్రోన్ను పిలిపించి మనము ఈ ఖాళీ ప్రదేశాల్లో నీటి నిల్వల్లో ఈ లార్విసైడ్ అనేది చల్లించడం జరుగుతుంది. భారీ వర్షం వలన తెనాలి ఆర్టీసీ డిపోకు 3,16,000 రోజువారీ ఆదాయం తగ్గినట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకి ప్రయాణికులు తక్కువగా ఉన్నప్పటికీ ఏ రూట్ నందు ప్రయాణికులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో అన్ని రూట్లకు బస్సులను తిప్పడం జరిగిందని, సమస్యాత్మకంగా కొన్ని రూట్లు ఉన్నందున అసిస్టెంట్ మేనేజర్ మరియు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు ఆ రూట్ల నందు ప్రయాణించి ఎక్కడి వరకు బస్సు ప్రయాణించగలదో అక్కడి వరకు బస్సులను పంపించడం జరిగిందని చెప్పారు. తెనాలి డిపో నందు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భారీ వర్షంలో కూడా అన్ని రూట్ల నందు బస్సు సర్వీసులను నడిపినట్లు డిఎం రాజశేఖర్ వెల్లడించారు. ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో తరఫున ఈ మధ్య కాలంలో మనకి 31 నుంచి కురిసిన వర్షాల సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో దాదాపుగా సుమారుగా రోజుకి 4 లక్షల నుంచి 5 లక్షల వరకు ప్రతిరోజు ఆదాయాన్ని కోల్పోవడం జరిగింది. మన ఈ వర్షాకాలంలో కూడా ప్రతి పల్లెకి ఎక్కడ అయితే రోడ్డు ఉంటుందో ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడి వరకు ప్రతి విలేజ్కి బస్ ఆపకుండా ప్రయాణికులకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం బస్సుల్ని ఆపరేట్ చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి సూచనలు సలహాలతో మనం ప్రజలకి ఎటువంటి ప్రయాణ విషయంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా లంక గ్రామాలైన ఈపూరు కానీ, కొల్లిపర కానీ, అదే కొత్తగూడెం కానీ, తిప్పలకట్ట ప్రజలకు కానీ, అదే జోలపాలెం కానీ, ఎల్టూరు కానీ, చిన్నపులివరు కానీ, బట్టిపురోలు ఏదైతే లంక ప్రాంతాలు ఈ మధ్య దెబ్బతింటం జరిగిందో ఆ ప్రాంతాలకు కూడా మనం సాధ్యమైనంత వరకు బస్సు ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడి వరకు మనం బస్సుని వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏదైతే సాధారణ రోజు నడుపుతామో అదే విధంగా వారికి నడపడం జరిగింది. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని రవాణా శాఖ అధికారి రాఘవరావు హెచ్చరించారు. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులను తీసుకువెళ్లే ఆటోలలో 12 సంవత్సరాలు దాటని వారిని 6గురిని మాత్రమే ఎక్కించుకోవాలని ఆయన సూచించారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు కూడా గమనించాలన్నారు. డ్రైవర్కి ఇరువైపులా స్కూల్ పిల్లలను ఎక్కించరాదని, ఆటో వెనుక భాగంలో డోర్స్ ఓపెన్ చేసి ప్రయాణికులను పాఠశాల విద్యార్థులను ఎవరిని ఎక్కించరాదన్నారు. అదేవిధంగా గూడ్స్ ఆటోలలో ప్రయాణికులను తరలించరాదన్నారు. ఇక్కడ ఆటోలకు వచ్చేసరికి చాలామంది తల్లిదండ్రులు స్కూల్ ఆటోలకు వచ్చేసరికి మనకు 12 ఏళ్ళలో పిల్లలు 6గురే ఎక్కాలి. 6గురు మించి ఎక్కించకూడదు. మీ తల్లిదండ్రులు గమనించాలి ఎంతమంది ఎక్కుతున్నారు, ఎంతమంది ఆటోలో వెళ్తున్నారని చూసుకోవాలి. అలాగే వాళ్ళ బ్యాగులు, లంచ్ బాక్సులు అన్నీ కూడా లోపలే తగిలించుకోవాలి కానీ బయటకు తగిలించేట్టుగా ఉండకూడదు. అలాగే స్కూల్ ఆటో డ్రైవర్లకు కూడా విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో 6గురు మించి ఎక్కించుకోకూడదు. అలాగే వెనక డోర్ తీయకూడదు. పక్కన కూడా స్కూల్ పిల్లల్ని ఎక్కించుకోకూడదు. స్కూల్ పిల్లలు మాత్రం మరీ జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రయాణికులను ఎక్కించుకునే ఆటోలు కూడా
వెనక డోర్ తీయకూడదు. మా దగ్గర ఏం చేస్తున్నామంటే ఫిట్నెస్కి వచ్చినప్పుడు మేము కంపల్సరీ వెనక డోర్ వెల్డింగ్ చేయించడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వెనక డోర్ తీయకూడదు, వెనక డోర్లో ప్యాసింజర్లు ఎక్కించకూడదు. ప్రయాణికులకు కూడా విజ్ఞప్తి ఏంటంటే మీరు కూడా ప్రయాణికులు కూడా ఎవరు కూడా ఆటో బ్యాక్ సైడ్ డోర్ తీసి ఎక్కకూడదు. అలాగే ఆటో డ్రైవర్లకు కూడా ఏంటంటే పక్కన కూడా ఎక్కించుకోకూడదు, పక్కన కూడా ప్రయాణికులు ఎవరిని కూడా ఎక్కించుకోకూడదని మనవి చేస్తున్నాము. అలాగే గూడ్స్ ఆటోలు, గూడ్స్ ఎల్జీవీలు అంటే టాటా ఏసు, బడా దోస్తు, ఐషర్ వ్యాన్లు, అలాగే ట్రాక్టర్ ట్రైలర్స్, గూడ్స్ వాహనాలు ఓనర్స్కి డ్రైవర్లకి మరియు ట్రాక్టర్ ఓనర్స్కి డ్రైవర్లకి చెప్పేది ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ ట్రక్కుల్లో అంటే గూడ్స్ వాహనాల్లో ప్రయాణికులు ప్రయాణించకూడదని మనం చేస్తున్నాము. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ తెనాలి డివిజన్ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. 1/8/2024 తేదీన సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్లను రాష్ట్రాలు కులాల వారీగా వర్గీంచుకోవచ్చని ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని, కేవలం కొన్ని దళిత వ్యతిరేక రాజకీయ పార్టీలు దళితుల మధ్య విభేదాలు పన్నిన కుట్రలో భాగమేనని, ఓటు బ్యాంకు రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఇచ్చిన తీర్పును ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని తెనాలి డివిజన్ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తెలిపింది. రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరించే ఎటువంటి చర్యలను చేయవద్దని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సమితి సభ్యులు పాల్గొన్నారు. బహుజనుల రాజ్యాధికారం మరి బలంగా విస్తృతంగా మరి రాజ్యాధికారం పోరాడుతున్న ఈ సమయంలో మరి ఎస్సీ వర్గీకరణ అనే ఒక అంశాన్ని ప్రాతిపదికన తీసుకొచ్చి మనవాదులకు పావుగా ఉండేటువంటి వ్యక్తిని వాడుకొని ఈ విధంగా కలిసి ఉన్నటువంటి కులాలను విడదీసి ఎన్నటికీ రాజ్యాధికారం పొందకూడదు అనే ఒక కుట్ర ఈ భారతదేశంలో జరుగుతూ ఉంది. కనుక బహుజనులందరూ తెలుసుకోవాలి, అందరూ ఐక్యతతో ఉండాలి. వర్గీకరణ పేరుతో మనల్ని విభజించి పరిపాలిస్తూ ఉన్నారు. ఈ మనువాదపు రాజకీయ కుటిలమైన కుట్రను అంతం చేసి ఏకంగా ఉండి భవిష్యత్తులో రాజ్యాధికారం వైపు కొనసాగాలని బహుజన సమాజ్ పార్టీ వైపు తెలియజేస్తున్నాను. సనాతన భారతదేశంలో అస్పృశ్యత, అంటరానితనం, వెలివేతల మూలంగా తరతరాలుగా వెనకబడ్డ కొన్ని జాతులన్నింటినీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 341, 342 కింద వాళ్ళకి రక్షణ కల్పిస్తూ వాళ్ళకి ప్రత్యేకమైన హోదా కల్పించి ప్రెసిడెన్షియల్ లిస్టులో పెడితే దానిని 75 సంవత్సరాల తర్వాత వచ్చిన కొత్తగా తీర్పులు ఇవ్వడానికి వచ్చిన న్యాయమూర్తులు ఒకరి భాషను చెప్పి దానికి అతుకులేసినట్టుగా ఆ లిస్టుని సవరించడానికి వీలుగాక అనేకమైన సెక్షన్లని చెప్పి ఆర్టికల్ 14 కింద సమాన హక్కులు కల్పించడం అనే వంక చూపించి నిన్న ఇచ్చిన తీర్పులో చెప్పారు. అదే తీర్పుని సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జీలకి వర్తించలేదని ఆ జడ్జీలను మేము అడుగుతున్నాం. ఈ సందర్భంగా కొలీజియం సిస్టాన్ని వ్యతిరేకంగా మేము ఇప్పుడు ఉద్యమించబోతున్నాం. న్యాయవాద వ్యవస్థ నుంచి కొలీజియం సిస్టాన్ని రద్దు చేస్తే ఇలాంటి ఏదైతే మతవాదుల యొక్క తీర్పులు ఉన్నాయో ఆ తీర్పులకు వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్నటువంటి న్యాయశాఖలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి జడ్జీలను నియమించుకునే ఈ కొలీజియం సిస్టాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఈ సిస్టమ్ ఉండటం మూలానే ఈరోజు ఎస్సీ వర్గీకరణ అనే ఒక అక్రమ తీర్పు, రాజ్యాంగ విరుద్ధమైన తీర్పు రావడం జరిగింది. ఆ తీర్పును మేము వ్యతిరేకిస్తూ మేము రివ్యూ పిటిషన్ వేసే ఉన్నాం. రివ్యూ పిటిషన్లో ఈ అంశాలన్నీ లేవనెత్తుతాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.